దేశాల క్రీడలు యువజన మంత్రుల సమావేశాల నిర్వహణకు విశాఖపట్నం సిద్ధమైంది. కేంద్ర క్రీడలు యువజన సర్వీసులు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన ఈ నెల 22-23 తేదీల్లో జరగనున్న సమావేశాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ సదస్సుకు భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ ఉదయం తొట్లకొండలో మొక్కలు నాటడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. భారత్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలను స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి మాండవీయ తొలుత ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఇవాళ జరిగే సమావేశంలో విద్య, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. ఉమ్మడి ప్రకటనను, సహకార కార్యాచరణ విధానాన్ని ముగింపు సందర్భంగా ఆమోదిస్తారు. రేపు జరగనున్న క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల విధానంలో ఉమ్మడి నిబద్దతను పునరుద్ఘాటించడంపై చర్చించనున్నారు. దేశీయ క్రీడలు, క్రీడారంగంలో సాంకేతిక సహకారం, క్రీడా పరికరాల తయారీ, ఉమ్మడి ప్రకటన ఖరారు చేసే అంశాలపై సమావేశం దృష్టి సారించనుంది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడతారు. చివరిగా 11 బ్రిక్స్ దేశాల మంత్రులతో కూడిన ప్రతినిధి బృందాలు ఉమ్మడి ప్రకటనను ఆమోదం తెలుపుతాయి. ఇక శనివారం రాత్రి విశాఖలోని ఓ హోటల్లో జరగనున్న గాలా డిన్నర్ కు సీఎం చంద్రబాబు హాజరవుతారని అధికార వర్గాలు తెలియజేశాయి. బ్రిక్స్ సదస్సుకు వస్తున్న సభ్య దేశాల ప్రతినిధులకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించనుంది. మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో తెలుగు సంప్రదాయ రీతిలో విజయనగరం జిల్లా అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.